హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంటి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వచ్చి మన కొత్త వీడియో ఏంటంటే, మన కొత్త ఇంటికి టైల్స్ అయితే తీసుకురావడానికి అయితే గుడిమైతే వచ్చాము. పోతే ఫస్ట్ టైం మనం ఎవరి ఛానల్ చూస్తామంటే ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి, ఈరోజు అయితే మనము మా ఇంటికి అయితే టైల్స్ తీసుకురావడానికి అయితే వచ్చాను. ఇప్పుడైతే ఫస్ట్గా అయితే మనము టైల్స్ అయితే చూస్తున్నాము. దీంట్లో వచ్చి అయితే బాత్రూమ్కి సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నాయి. అందుకే బాత్రూంలో అన్నది మేము సెలెక్షన్ చేసుకోవడానికి అయితే చూస్తున్నాము. ఇంకా పోతే మా అమ్మ, నేను, ఇంకా మా ఇల్లు కడుతున్న మేస్త్రి గారు అయితే వచ్చామన్నమాట. అయితే టైల్స్ సెలెక్షన్ గురించి మా అమ్మ, నేనైతే వచ్చాము. అయితే ముందైతే నాకు ఈ బ్లాక్ కనిపిస్తున్న బ్లాక్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా మా అమ్మకైతే ఇందులో బ్లాక్, బ్లూ, గ్రీను కూడా బాగా నచ్చాయి. ఇంకా మేస్త్రి గారు వచ్చి ఇంకా బ్లాక్ బాగున్నది చూడండి అనేసి మాకైతే చూపిస్తున్నారు. నాకైతే అంత తొందరగా ఏమి నచ్చావు కదా, అందుకే నేనైతే బాగా ఇంకా వెతుక్కుంటున్నాను అనమాట. చాలా అంటే మోడల్స్ చూస్తుంటే చాలా బాగున్నాయన్నమాట. అందులోంచి ఒకటైతే సెలెక్షన్ చేశాను. తర్వాత ఇంకా బయటకు వచ్చాక మేమైతే మన కిచెన్లో బ్లాక్ గ్రాండెడే తీసుకున్నాం. ఈ షాప్ వచ్చి ఇంకా ఈ షాప్ పేరు వచ్చి సాయి శ్రీ బాలాజీ టైల్స్ మాట. ఇక్కడైతే టైల్స్ చాలా బాగున్నాయి. అలాగే మేమైతే బ్లాక్ గ్రానైట్ అయితే తీసుకున్నాము. పోతే ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. మీరైతే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాం కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక నేను అసలు ఏ టైల్స్ ఏ కలర్ అయితే సెలెక్షన్ చేశానో అనేది నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నేను టైల్స్ అంతా పూర్తిగా వేసాక నేను పూర్తి వీడియో అనేది మళ్ళీ తీస్తాను. ఈలోగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏ టైల్స్ బ్లూ, రెడ్, గ్రీన్ అంటే ఏ కలర్లో నేను సెలెక్షన్ చేసి ఉంటానో నాకైతే చెప్పండి. మీరు అలా చెప్తే ఎవరు ఏ కామెంట్ చేస్తారని నేను చూస్తాను. ఇంకా టైల్స్ తింపడానికి చాలా కష్టపడ్డమాట. చాలా ఒక 1 అవర్ అలా అయితే పట్టింది, టైం చాలా పట్టింది. ఇంకా మా ఇంటికి పనిచేస్తున్న ఇంత టాపీ మేస్త్రులు, ఇంకా మా మరిది గారు పవను, మా తమ్ముడు శ్రీను, ఇంకా వ్యాన్ డ్రైవరు, ఇంకా మా బావ, వీళ్ళందరూ అయితే టైల్స్ చాలా కష్టపడి దింపారు. అలాగే గ్రానైట్ వచ్చేసరికి చాలా వెయిట్ ఉందన్నమాట. ఆ వెయిట్ చాలా వెయిట్ ఉండడం వల్ల దింపుతారు, చాలా కష్టపెట్టారు. కనీసం 10 మంది కుర్రోళ్ళు కలిపి ఆ గ్రానైట్ అయితే దింపారు. అసలు ముందు ఇలా 5గురు దింపేద్దామని చాలా ట్రై చేశారు, అసలు అయితే కుదరలేదు. ఎలాగైతే కష్టపడి ఇంకా 10 మంది కుర్రోళ్ళు తీసుకుని అలా 10 మంది అయితే గ్రానైట్ అనేది దింపారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చి మార్నింగ్ అయితే ఇంకా ఈ షూట్ చేస్తాను. ఇది వచ్చి మనకు పైన ఇంటి పైన పెట్టుకోవడం కడతాం కదా, ఆ గోడ అయితే ఇలా అయితే 4 డేస్ అయింది గోడ కట్టడానికి. మనకి 4 డేస్ నుంచి మనం అయితే ఇలా గోడ అయితే కట్టించాం. ఇది వచ్చి మెట్ల ల్యాండ్ అనమాట. ఈ మెట్ల ల్యాండ్ అయితే నేను కట్టించాను. మెట్ల ల్యాండ్కి ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ మనకి రేకేస్తున్నారు కదా, అలా అని ఫ్రంట్ కూడా మనకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అలాగా సేమ్ ఇలా అయితే మెట్ల ల్యాండ్కి రేక్ అయితే దింపడం జరిగింది అనమాట. ఇలా అయితే కట్టించాను. ఎలాగైనా ఉండే కొత్త మోడల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో పాటు మనము జర్నీ చేయాలి కాబట్టి ఇలా అనేది నేనైతే కట్టించాను. ఇంకా అయితే ప్లాస్టింగ్ అవి చేయించలేదు. అయితే ఇప్పుడైతే ప్లాస్టింగ్ అట్లా చేయించు. నేను బయటకు వెళ్తాను కదా ఫ్రెండ్స్. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా నేను 1 వీక్ 2 వీక్లో నేను కువైట్ అయితే వెళ్ళిపోతాను. కువైట్కి వెళ్ళాక అప్పుడు నేను ఇవన్నీ తాతీగా మళ్ళీ నేను వచ్చే టైంకి ఇవన్నీ అయితే ప్లాస్టింగ్ అయితే చేస్తాను. ఇక్కడ 3 హోల్స్ పెట్టించాను కదా, ఇక్కడైతే అద్దాల గురించి అయితే నేను 3 హోల్స్ అయితే పెట్టించాను. ఈ హోల్స్కి మనం బ్లూ కానీ బ్లాక్ కానీ అద్దాలు అయితే నేను వేయించాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ ప్లాస్టింగ్ చేయించి అద్దాలు వేయించాలంటే మినిమం నేను 3 years అనేది అక్కడ నేనైతే వర్క్ చేయాలి. ఇంకా పోతే మన కింద వాటర్ లైన్ కూడా గొట్టాలు అయితే నిన్నే పెట్టించాను. ఇంకా గొట్టలు కూడా పెట్టించిన తర్వాత వాటర్ గొట్టలు ఇప్పుడు మళ్ళీ టైల్స్ వేసాక నెక్స్ట్ పెట్టడానికి కుదరదని వాటర్ గొట్టలు కూడా ఇలా అనేవి పెట్టించేసాను అనమాట బాత్రూంలోకి. అలాగే మెట్లని కానీ బాత్రూమ్ ఉంది కదా, అందులోకి లోపల బాత్రూంలోకి, అలాగే కిచెన్లోకి వాటర్ పైపులన్నీ లాగించాను అనమాట. అలాగా ప్రతిదానికి ఒక ఐడియా ఉండాలి అయితే లాగించడం వల్ల వాటర్ ఫ్లో పొద్దున మనకి ఎలాంటి రిస్క్ రాకూడదు అనేసి ఇలాగైతే మొత్తం పూర్తిగా లాగించేస్తాను. ఇంకా మనకు వచ్చి టైల్స్ తీసుకొచ్చేస్తాం కదా, ఇంకా మనకు 2 డేస్లో మనకి టైల్స్ వర్క్ అనేది మొదలు పెడతారు. అది కూడా బుధవారం మొదలు పెడతారని చెప్పారు. బుధవారం మన టైల్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. బుధవారం టైల్స్ వర్క్ స్టార్ట్ చేశాక ఒక 4 days 5 days అయితే పడుతుంది మాకు టైల్స్ వేయడానికి అన్నారు. ఆల్మోస్ట్ అయితే 4 days అయితే మనము వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడాము. కాంట్రాక్ట్ మాట్లాడిన
ప్రకారం అయితే వాళ్ళు 4 డేస్కి 5 డేస్ కానీ మనకి 5-6 రోజులు అలా కంప్లీట్ చేసి వర్క్ అనేది మనకు స్టార్ట్ చేసి ఇస్తానన్నారు. ఇంకా మార్నింగ్ నెహిమియా తల్లి స్కూల్ స్టార్ట్ అయినమాట. నెహిమియా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. ఇంకా నెహిమియా స్కూల్ వచ్చి పెద్దాడిపల్లి అభ్యాస స్కూల్ మాట, విఎం అభ్యాస అన్నమాట. ఇది స్కూల్ బస్ అయితే మాకు సెంటర్కి వస్తుంది. మా ఇల్లు కూడా సెంటర్లోనే. ఇంకా అభ్యాస అనమాట స్కూల్ పేరు. ఇంకా నెహిమియా తల్లి అయితే ఈరోజు అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నెహిమియా స్కూల్కి వెళ్ళిపోతే పెద్ద మనకి పని ఉండదు అనమాట. ఎక్కువగా నెహిమియా తల్లి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ బుధవారం అన్నమాట. బుధవారం మనకి ఇక్కడైతే స్టైల్స్ వేయడానికి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ పిల్లడు వచ్చి ఇంకా మా చిన్న తమ్ముడు ఆ టైల్ వర్క్ చేస్తాడు. ఇంకా అందులో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా టైల్స్ మనకైతే స్టార్ట్ చేశారు. ఇవాళ టైల్స్ వర్క్ స్టార్ట్ చేశారన్నమాట. 2 డేస్ 4 డేస్ అన్నది మనకు టైల్స్ వర్క్ పడుతుందని చెప్పారు. ఈరోజు 1 డే అన్నమాట ఇవాళ స్టార్ట్ చేసి. అయితే లోన కిచెన్కి, లోన బెడ్రూమ్కి, నెక్స్ట్ బాత్రూమ్కి అయితే వేసారు. తర్వాత నెక్స్ట్ టైము ఇంకా కిచెన్కి అనేది వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మరి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.